అధ్యక్షులకు అలాగే ప్రధాన కార్యదర్శి గారికి పెద్దలు మా ఎంపీ గారికి సహచర తెలుగుదేశం పార్టీ భూమి పూజ కార్యక్రమం యొక్క దిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ఈ రోజు ఈ సమావేశం ఎందుకో మనందరికీ తెలుసు. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత 5 సంవత్సరాల్లో ఎన్నో వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కేవలం వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశాడనే దానికంటే రాష్ట్రాన్ని ఎంత వెనక్కి తీసుకొని పోయాడనేదే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి ఒక గౌరవం ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రాన్ని ఢిల్లీ వరకు లేదా అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకొని పోతే ఆ కీర్తిని దిగదార్చి 5 సంవత్సరాల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాదు, ప్రపంచంకే దేవదేవుడైన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తిని కూడా మంటల్లో కలిపాడంటే ఒకసారి మనం ఆలోచించాల. చేసిన తప్పును ఒప్పుకోకుండా బుకాయిస్తూ ఆయన మీడియా ఆయన సహచర నాయకులు ఈరోజు చేస్తున్న యాగి ఇంత అంత కాదు. ప్రజలంతా గమనిస్తున్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సమావేశాలకు రాలేరు కానీ రాష్ట్రంలో ఏమేం తప్పులు చేయాలి, తెలుగుదేశం పార్టీని అబాస్పాలు ఎలాగా చేయాలనే కుసంస్కృతితో ఈరోజు వైసీపీ నాయకులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడే మనం టీవీలో చూసాం. గత వారం రోజులుగా శాసనసభలో మాట్లాడడానికి మనిషి లేడు. శాసన మండలిలో ఆ రోజు వాళ్ళతో పాటు ఉన్న శాసన మండలి సభ్యులు సభను ఎప్పుడూ సజావుగా జరగనివ్వరు. సభలోకి వస్తే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల గురించో ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేది పక్కన పెట్టి ఏదో ఒక విషయం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే విధంగా, అలాగే ప్రజలను వేరే విధంగా ఆలోచించే విధంగా చేస్తున్నారు. దాంట్లో భాగమే మన ప్రాంతం, మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో అక్కడే వెలిసిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు విషయం మనందరికీ తెలిసింది. నిష్పక్షపాతంగా ఈరోజు లడ్డూలో జరిగిన పొరపాట్లను ఎక్కడా ప్రభుత్వం అనేది ఇన్వాల్వ్ కాకుండా న్యాయబద్ధంగా తప్పు చేసింటే తప్పకుండా రిపోర్ట్లు బహిర్గతం చేస్తామని చెప్పాము. బహిర్గతం చేశాం. ఈరోజు దానికి భయపడి శాసన మండలిలో నానాయాగి చేశారు. మొన్న వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాలను తీసుకొని వచ్చి కేవలం రాజకీయ చెడుద్దేశంతో పాదరక్షలు ధరించి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడినారో మీరు అందరూ చూశారు. ఇలా ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతే అన్ని విషయాల్లో ఈరోజు ప్రతిపక్ష హోదా దక్కకపోయినా కూడా ప్రతిపక్షంగా ఉండి సహాయ సహకారాలు ఏమైనా అందించాలా, మంచి సూచనలు ఇవ్వలే తప్పక ఇలాంటివి చేయకూడదు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఒకటే చెప్తున్నారు, ఎక్కడా కక్ష సాధింపే పనిలో మన ప్రభుత్వం లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామో ఒక్కొక్కటిగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితేనే, తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనే ప్రజల్లోకి తీసుకొని పోతున్నాం. మనం ఎంతో చక్కగా పని చేసుకుంటా పోతామంటే ఎక్కడ చూసినా ప్రతిస్తంభన, ప్రతి ఒక్క విషయంలో అడ్డపుల్లలాగా. రైతుల యొక్క కన్నీరు చూసి ఓదార్చిపోయేదానికి వచ్చి ఇక్కడ దండయాత్ర చేసిపోయిన వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది. పొగాకు రైతుల యొక్క సమస్యలు చూడవచ్చి పొగాకు రైతుల్లో కష్టాల్లో నెట్టిన పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి. అన్ని విషయాల్లో ఏ రోజు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించలేదు. యథా రాజా తదా ప్రజ అనే రకంలో ఆయన కానీ ఆయన కార్యకర్తలు కానీ పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి మన నాయకుడు చెప్పినట్టు మనం ఒకటి తప్పులు ఎండగట్టే పనిలో మనం ఉన్నాం.
ఈ రోజుకి కూడా వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చర్చించుకునే విషయం కాబట్టి దీంట్లో నిజానిజాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. రేపు రాబోయే తరాలకు కూడా ఇది ఒక దిక్సూచిగా ఉండాలని ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది తప్పక ఎక్కడ ఏ విధమైన రాజకీయ లబ్ధి మన పార్టీకి కానీ మనకు ఉండబోదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7 పార్లమెంటరీ జిల్లాలలో కొత్త నూతన భవన సముదాయాలకు భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతదేశంలోనే ఏ పార్టీకి దక్కని గౌరవం, ఏ పార్టీలో కార్యకర్తకు ఇవ్వని విలువ కేవలం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ రోజు మనం చేపడుతున్నాం. దానిలో భాగంగానే ఈ రోజు చిత్తూరు పట్టణంలో సువిశాలమైన అధునాతన సౌకర్యాలతో పార్టీ ఆఫీస్ నిర్మాణానికి మనం పొద్దునే భూమి పూజ చేసుకున్నాం. ఈ యొక్క కళను నిజం చేసిన పెద్ద మనుషులు చాలా మంది ఈ వేదిక పైన ఉన్నారు. వాళ్ళందరికీ ఇన్ఛార్జ్ మంత్రిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఏ సముదాయంలో ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నామో ఇక్కడి నుంచే ఎన్నో విజయాలు తెలుగుదేశం పార్టీకి దక్కాయి. కాబట్టి దీన్ని కూడా మనం రేపు రాబోయే కాలంలో ఏదైతే గౌరవం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే భువనేశ్వర్ మేడం నాయకత్వంలో నడుస్తున్న ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారి జిల్లా వాసులము శాసనసభ్యులము అలాగే నాయకులము అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి ఇదే దేవాలయం నుంచి ఎక్కడ రాజకీయంగా మనం ఎదిగామో అదే దేవాలయాల్లో నాణ్యమైన చదువుని ఇప్పించే విధంగా ఇక్కడ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయమని అడుగుదామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తే ఈ ఆఫీసు పునాది నుంచి ల్యాండ్ మనం తీసుకోవడం దగ్గర నుంచి దాన్ని డిజైన్కి కృషి చేసిన మన దొరబాబు గారితో పాటు నేను కూడా ఉన్నాము. సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం కానీ దీని ఐడియా ద్వారానే రాష్ట్రం మొత్తం కూడా డిస్ట్రిక్ట్ ఆఫీస్లో పెట్టాలని ఒక ఐడియా వచ్చింది. దాని ద్వారా మొదటిగా ఈ 7 ఆఫీస్లో పెడుతున్నారు. అయితే మీరు ఎవరన్నా బ్లూ ప్రింట్ చూస్తే ఎంత మెటిక్యులస్ గా ప్లాన్ చేశారో మన లోకేష్ గారు అంటే ఆ ఆఫీసులో అందరూ నాయకులకి ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి అకామిడేషన్ ఉంటుంది. సో దట్ కార్యకర్తలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మనం ఒకసారి ఎన్నుకున్న తర్వాత మన కార్యకర్తలే కాకుండా ఇతర పార్టీకి సంబంధించిన కూడా పనులుంటే వచ్చి మన ద్వారా చేయించుకోవడానికి అందరికి అకామిడేషన్ ఉంటుంది. అందరికి రూములు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైనా గెస్ట్లుగా వస్తే వాళ్ళు ఉండడానికి కూడా రూములుగా ఉంటాయి. అంత చక్కగా డిజైన్ చేశారు లోకేష్ బాబు గారు. సో వారి ఒకసారి మరోసారి మన అందరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే సీఎం గారు దాన్ని అడిగిన వెంటనే ఒప్పుకొని కార్యక్రమానికి ఒప్పుకున్నందుకు వాళ్ళు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే పల్లా శ్రీనివాసరావు గారు మనం విలేడించిన వెంటనే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ పార్టీకి ఇంత ఆఫీస్ అవసరం, మన రాష్ట్రం మొత్తంలో అన్ని డిస్ట్రిక్ట్ లో అవసరం అని చెప్పి దీనికి మనిషి ఏర్పాటు చేయడం అక్కడి నుంచే జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి అభినందనలు. భూమి పూజకి విచ్చేసిన ముఖ్య అతిథి అయిన మన మండిపల్లి రామప్రసాద్ అన్న గారికి 1985లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మనకి ఎక్కడ కూడా ఇటువంటి భవనాలు కానీ ఇటువంటి సౌకర్యాలు లేదు. తర్వాత కాలంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణలో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులు చూసిన తర్వాతనే ఏ ఆఫీస్ అయినా ఇతర రాష్ట్రాల్లో ఒక జాతీయ పార్టీ తర్వాత ఏ పార్టీకైనా అంతలో మంచి ఆఫీస్ ఉందంటే అది తెలుగుదేశం పార్టీకి మాత్రమే. హైదరాబాద్ లో కేవీఆర్ పార్టీ ఎదురుగా అద్భుతమైన పార్టీ ఆఫీస్ కార్యకర్తల కోసం ఆనాటి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు. ఇప్పుడు యువత కొంచెం కార్పొరేట్ స్టైల్ కి అలవాటు అయిపోయారు. కాబట్టి మా యువ నాయకులు వచ్చిన తర్వాత మనందరి యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో పార్లమెంటరీ భవనాలు ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి బాగుండాలి అనే మంచి ఉద్దేశంతో మొత్తం కూడా ఒకప్పుడంటే పార్టీ నాయకులు చందాలు వేసుకునే వాళ్ళని మిగిలిన పార్టీ పెట్టేది. ఇప్పుడు అటువంటిది ఏది వద్దు,
43 సంవత్సరాలుగా ఈ పార్టీని మోసిన కార్యకర్తలకి పార్టీనే కట్టియాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆఫీసుని పార్టీయే కట్టిస్తుంది. కాబట్టి మీ అందరి తరఫున పార్టీకి మా నాయకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యాలయానికి భూమి పూజ చేసుకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా వైపు నుంచి శుభాకాంక్షలు. నిన్ననే పొద్దున్న 6 గంటలకు లేస్తానని నాకు ఆడియో కాన్ఫరెన్స్, 5 గంటలకి నిజం లేదు, 6 గంటలకంటే ఆడియో కాన్ఫరెన్స్ నాకే ఆశ్చర్యం వచ్చింది. సహజంగా 8 గంటల నుంచి మాకు ఆడియో కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతాయి. 6 గంటలకి ఆడియో కాన్ఫరెన్స్ వస్తామంది. ఏం జరిగిందో ఏం చేస్తానని చెప్తానే మా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. వెంటనే కూటమి పార్టీల నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు మీకు ఫోన్ చేస్తాడు, మీరు వెంటనే వెళ్ళి వాళ్ళు ఏదైతే దేవదేవుడిని అవమానించారో అపచారం చేశారో దీన్ని ముక్త ఖండించాల్సిన అవసరం ఉంది. మీరు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ సమావేశానికి జిల్లా అధ్యక్షులు హాజరవ్వాలని చెప్పి నిన్న తెల్లారితో 6 గంటలకే వారు చెప్పడం జరిగింది. వెంటనే మళ్ళీ జిల్లా అధ్యక్షుడు ఫోన్ చేస్తామని చెప్పి ఆల్రెడీ 6 గంటలకే మా అధ్యక్షుడు ఆర్డర్ చేసేసారు. ఖచ్చితంగా నేను వస్తానని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా తయారైందంటే సుప్రీంకోర్టులో మద్యం కేసుల్లో బెయిల్ తిరస్కరణ, ఇంకో పక్క ఇసుక కేసులు, ఇంకో పక్క గనులు, అన్ని కేసుల్లో ఇక్కడికి ఉచ్చు బిగిసడం మొదలైపోయింది. ఖచ్చితంగా ఆఖరి లబ్ధిదారు తాడేపల్లి ప్యాలెస్ దొరని తేలే టైం దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలను డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏదో ఒక అంశం తీసుకోవాలి, ప్రజల యొక్క నమ్మకాలతో ఆడుకోవాలి, ప్రజల యొక్క సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలి. అందులో భాగంగానే ఈ రోజు దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఇష్యూని ఇంత భయంకరంగా తీసుకొచ్చి వాళ్ళు హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కాదు, తద్వారా వాళ్ళ ప్రభుత్వం మందికి ముసిగొల్పు రెచ్చగొట్టాలనే కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు వైసీపీ వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం తీసుకొస్తున్నారు. రెడ్డికి అదృష్టంగా భావించాలా. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా మేము చూస్తాము, ఎప్పుడూ ఇక్కడ పర్మనెంట్ గా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసు నిర్మించాలని ఎన్నో ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. అయినా కూడా ఆ అవకాశం ఈ రోజు మన అందరికీ వచ్చింది. అందరూ కూడా మనం దీన్ని సద్వినియోగం చేసుకుని వీలైనంత త్వరగా దీన్ని అందరి సహకారాలతో ముందుకు తీసుకెళ్లి వీలైనంత 1 సంవత్సరంలో దీన్ని పూర్తి చేసి మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల మీదుగా దీన్ని ప్రారంభం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ